నెలలో ఫస్ట్లో ఇవ్వడమే తప్ప ప్రతి నెల లేట్ అవుతూనే వస్తుంది. ఇదే సేమ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2024 దిగిపోయే ముందర జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ 100% 1353 కోట్లు ఉద్యోగస్తుల బకాయిలు చెల్లించిన మాట వాస్తవమా కాదా? ఏపీజీఎల్ఐ 100% 312 కోట్లతో చెల్లించిన మాట వాస్తవమా కాదా? మెడికల్ రీయింబర్స్మెంట్ ఈహెచ్ఎస్ 194 కోట్లు చెల్లించిన మాట వాస్తవమా కాదా? అన్నీ చెల్లించి జీరో చేయడం జరిగింది 2024 మార్చికంతా కూడా. ఇప్పుడు మీవండి అదే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 11 డిఏలు ఇవ్వడం జరిగింది. 11 డిఏలు 1 జూలై 2023 వరకు అన్ని డిఏలు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈరోజు మీ బకాయిలండి, మీ బకాయిలు చూస్తే మీరేమన్న దాంట్లో వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ రోజుకి సరెండర్ లీవ్ 3 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్ఎల్ సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకు ఇప్పటి నుంచి 2024 నుంచి గ్రాట్యుటీ కానీ మెడికల్ బిల్స్ కానీ అన్నీ పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? పోలీసు వాళ్ళకైతే ఏఎస్ఎల్ నవంబరు 2024ది పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? జనవరి 2025 ఉన్న పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? జూలై 2025 పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? నవంబరు 2025 పెండింగ్ ఉన్న మాట వాస్తవం కాదంటే నవంబర్తో లెక్కేసుకుంటే 4 పెండింగు. అదేవిధంగా టీఏ బిల్స్ చూసినట్లయితే జనవరి 2025 నుంచి పోలీసు వాళ్ళది అందరూ 25 జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే 9 నెలలు మొత్తం పోలీసు వాళ్ళందరూ పెండింగ్ టీఏ. అదేవిధంగా ఏప్రిల్ 2024 నుంచి కొంతమంది పెండింగ్ ఉన్నాయి. ఏఎస్ఎల్ పెండింగు, టీఏలు పెండింగు. మీరు మాత్రం దానికి తోడు మళ్ళీ ఏమని చెప్తారు? 900 చిల్లర కోట్లు పోలీసు వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉండేటివి 210 కోట్లు 2 విడతల్లో 105 ఒక నెల, 105 ఒక నెల. ఏందండి ఇది? మీరు చెప్పిండేదేమి, మీరు చేస్తుండేదేమి? అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు! గ్రాట్యుటీ పెండింగు, టీఏ పెండింగు. పోలీసు వాళ్ళది ఇంకొక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. మాట మాటికి ఎక్కడున్నా బందోబస్తు అని చెప్పి వందల మంది పాపం కానిస్టేబుల్స్ను బెటాలియన్ వాళ్ళను పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు చేతి నుంచి పెట్టుకుంటారు టీఏ. ట్రావెల్ అలవెన్స్ చేతి నుంచి పెట్టుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ మీరు రీయింబర్స్మెంట్ చేస్తే తప్ప వాళ్ళకు ఆ ట్రావెల్ అలవెన్స్ అంతా రాదు. అక్కడికి కష్టపడి వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఒక్కొక్క రూమ్లో 5 మంది 6 మంది పాపం. ఇంకొక విచిత్రం ఏమంటే పాపం పోలీసు వాళ్ళ పరిస్థితి, అసలు సరెండర్ లీవ్ ఏవైతే ఉందో ప్రతి విడత సరెండర్ లీవ్ ఏదైతే వస్తుందో జనవరి విడత కానీ, జూలై విడత కానీ, నవంబర్ విడత కానీ మీరు ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళ పే స్లిప్లో అది వచ్చేస్తుంది. పే స్లిప్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కట్ అవుతుంది. అంటే చేతికేమో డబ్బులు రావు, ఇన్కమ్ ట్యాక్స్ ఏమో కట్ అవుతుంది, పెండింగ్ ఉంటుంది. అంటే ఇది ఎట్లుందంటే మళ్ళీ దెబ్బ మీద పుండు. మీరు చెప్పేది మాత్రం చాలా చక్కగా అన్ని అమలు పరుస్తామని. ఆ తర్వాత ఏం చెప్పినారండి? సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అందరితో చర్చించిన తర్వాత, పిఎఫ్ఆర్డీతో చర్చించిన తర్వాత, నిపుణులందరితో చర్చించిన తర్వాత దీనికి ఏదో ఒక మార్గము సొల్యూషన్ కనిపెట్టాలనే ఉద్దేశంతో చాలా 2-3 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైనది జీపీఎఫ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అని తేవడం జరిగింది. జీపీఎస్ ద్వారా ఎంప్లాయీస్కి ఏమి అంటే ఇంతకుముందు ఏదైతే ఎన్పిఎస్ ఉందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాంట్లో చాలా తక్కువగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు? గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక పెన్షన్ స్కీమ్ తెస్తే ఆ పెన్షన్ స్కీమ్ని ఈరోజు ఇంచుమించు కేంద్ర ప్రభుత్వమే అమలు పరిచే స్థాయికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డిజైన్ చేసినామో అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నారు.
అందులో భాగంగా తక్కువ పెన్షన్ ఇచ్చే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్పిఎస్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి 50% అంటే రిటైర్ అయ్యేటప్పుడు ఏదైతే బేసిక్ పే ఉందో 50% గ్యారంటీ ఇచ్చేటట్లు, అంటే ఒకవేళ పెన్షన్ ఫండ్ ద్వారా రాకున్నా కూడా అది భర్తీ చేసి ఇచ్చేటట్లుగా జీపీఎస్ తేవడం జరిగింది. అదేవిధంగా 60% పెన్షన్దారుడు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ తన భార్యకు కానీ భర్తకు కానీ 60% వచ్చేట్టుగా, అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎన్పిఎస్లో లేదు ఇది, డిఆర్ఎస్ అలవెన్స్ కూడా డిఏ కూడా యాడ్ అయ్యేట్టుగా, అదేవిధంగా మినిమం పెన్షన్ 10,000 ఇచ్చేట్టుగా, అదేవిధంగా హెల్త్ కేర్ కూడా హెల్త్ స్కీమ్ కూడా వచ్చేట్టుగా పెడితే దాన్ని జీపీఎస్ అని పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా చేసినారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఈరోజు అమలు పరుస్తుంటే మీరేం చేసినారండి, దాన్ని పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టేసి ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లుందంటే ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, మీ పుణ్యాన ఇది నో పిఎస్ అయింది. ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, నో పిఎస్. మరి మీరేమో గొప్పగా చెప్తారు, ఆ తర్వాత మీరు వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000.